ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. शङ्कारूपेण मच्चित्तं भङ्गीकृतमभूद्यया किङ्करीयस्य सा माया शङ्कराचार्यमाश्रये. प्रह्लादवरदो देवो यो नृसिंहः परो हरिः. नृसिंहोपासकं नित्यं तं नृसिंहगुरुं भजे. श्रीसच्चिदानन्दशिवाभिनव्यनृसिंहभारत्यभिधान्यतीन्द्रान् विद्यानिधीनु मन्त्रनिधीनु सदात्मनिष्ठान् भजे मानवशम्भुरूपान्. सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीं. विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे. अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये. न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः. परेण नाकन्निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति. वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे. दह्रं विपापं परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमध्यसग्गुस्थं तत्रापि दह्रं गगनन्विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं. यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः. श्रीमत्परमहंसपरिव्राजकाचार्यवर्या पदवाक्यप्रमाणपारावारपारिणा यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाध्यष्टाङ्गयोगानुष्ठानुनिष्ठा तपश्चक्रवर्ती अनाद्यविच्छिन्न श्रीशङ्कराचार्य गुरुपरम्परा प्राप्ता. षड्दर्शनस्थापनाचार्या व्याख्यानसिंहासनाधीश्वर सकलनिगमागमसारहृदया साङ्ख्यत्रयप्रतिपादका वैदिकमार्गप्रवर्तका सर्वतन्त्रस्वतन्त्रा आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्या श्रीमद्राजाधिराजगुरु भूमण्डलाचार्या ऋष्यशृङ्गपुरवराधीश्वर तुङ्गभद्रातीरवासी श्रीमद्विद्याशङ्करपादपद्माराधका श्रीमज्जगद्गुरु श्रीमदभिनव विद्यातीर्थमहास्वामी गुरुकरकमल संजाता श्रीमज्जगद्गुरु श्रीमद्भारतीतीर्थमहास्वामिना दिव्यश्रीचरणारविन्दयोः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां विधये
పూజ్య గురువుల్ని మన గుంటూరుకు పరిచయం చేసినటువంటి మహానుభావులు శ్రీ శ్రీనివాస్ గారు ఎస్బీఐలో వారు ఉద్యోగం చేస్తున్నారు. వారిని జగద్గురువుల్ని పూజ్య గురువుల్ని పుష్పమాల అలంకృతి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కరణామ సంవత్సరం మనకి చాలా విశేషమైనటువంటి సంవత్సరం. జగద్గురువులు భారతీయ తీర్థ మహాస్వామి వారు ఈ లోకంలో అవతరించి 60 సంవత్సరాలు పూర్తయినటువంటి సంవత్సరం. ఆ విశేషమేమో మనకి ఈ సంవత్సరం ఆశ్వేజ మాసంలో 2 నవరాత్రులు వచ్చాయి. శుక్ల పాడ్యం నుండి శరన్నవరాత్రం నిర్వహించుకున్నాం. మళ్ళీ ఈ రోజు నుంచి 9 రోజులు ఆ కామాక్షీదేవి నవరాత్రాలు మనం నిర్వహించుకోబోతున్నాం. ఇది ఆ జగద్గురువుల కరుణ, పూజ్య గురువుల వాత్సల్యం, ఆ శారదా పరమేశ్వరి కృపా కటాక్షం. ఈనాటి కార్యక్రమాన్ని గురించి పూజ్య గురువులు కొన్ని మాసాల క్రితమే నాకు చెప్పారు, ఈ తారీఖుకు వస్తాను. అప్పుడు ఈ రోజుకి ఇంత వైశిష్టం ఉంటుంది నాకు అప్పుడు తెలియలేదు. ఈరోజు పంచమి తిథి. గురువుగారు కాకినాడలో శరన్నవరాత్రములు అత్యద్భుతంగా నిర్వహించి అక్కడ ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు అందరికీ తెలుసు. సాక్షాత్తు అమ్మవారిని మన కళ్ళెదుట సాక్షాత్కరింపజేస్తారు మహానుభావులు. ఆ కార్యక్రమాన్ని వారు నిర్వహించుకొని ఏకాదశి రోజు ఉదయం రథోత్సవం పూర్తి అవడంతోనే బయలుదేరి చిత్తూరు, అక్కడి నుండి నెల్లూరు, ఆ తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని గత 3 రోజులుగా వెంకటాచల వైభవం ఎంత అద్భుతంగా ఆ చారిత్రాన్ని వివరించారో ఎస్సీబీసీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఎన్ని విషయాలు, ఎన్ని మనకు తెలియని విషయాలు, మనం తెలిసి తెలియక చేసేటువంటి తప్పులు, ఒక యాత్ర చేసేటప్పుడు మనం చేయవలసినటువంటి విధులు ఎంత చక్కగా మన ముందు ఆవిష్కరింపజేశారు. మనం వినబోయేటువంటి ఈ విషయం మూక పంచశతి అత్యద్భుతమైనటువంటి విషయం. దాని ప్రాశస్త్యాన్ని గురించి పూజ్య గురువులే చెప్తారు అని విందురుగాను. కానీ అది అత్యంత వైభవమైనది, చాలా ప్రభావవంతమైనది. లౌకికంగా మనందరికీ తెలుసు, మన దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ జనులను భక్తి మార్గంలో ప్రవేశపెడుతున్నారు. కానీ మూక పంచశతి మీద ప్రసంగాలు చేసిన వారు నాకైతే తెలియదు. పూజ్య గురువులు కూడా ఈ విషయం మీద ఎక్కువ మార్లు ప్రసంగించినట్టుగా నేను విని ఉండలేదు. అది సామాన్యమైన విషయం కాదు. దీన్ని వారు నాకు చెప్పినప్పుడు ఈ 9 రోజులు చాలా నియమంగా దీన్ని నేను నిర్వహించవలసి ఉంటుంది. నాకు ఇచ్చేటువంటి వసతిలో కూడా ఎవ్వరూ ఉండొద్దు, కేవలం నేను నా సతీమణి మాత్రం ఉంటాం. ఆమె నాకు వంట చేసి పెడతారు, ఇంకా ఎవ్వరూ ఉండొద్దు అని వారు దాన్ని ఒక తపస్సే, ఒక తపోదీక్షతో దీన్ని చేస్తే తప్ప ఈ మూక పంచశతి చెప్పడం అనేది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. నాకు ఎప్పటికీ జ్ఞాపకం, ఇక్కడ ఒకప్పుడు అమ్మవారి గురించి శ్రీదేవి వైభవం గురించి ప్రస్తుతం చేసినప్పుడు ఒక రోజున
మూక పంచశతిలోని ఒక శ్లోకాన్ని వారు వివరించి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు నాతో చెప్పారు, నేను ఈ రోజున ఎవరితోనూ మాట్లాడను, ఎవరిని నా దగ్గర రానివ్వద్దు అని. అది చెప్పాలంటే ఆ తల్లి కామాక్షిదేవో లేక ఆ పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వారిని ఆవహిస్తే తప్ప అది చెప్పడం అనేది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. వారు ప్రతినిత్యం తపస్సు చేసి ధ్యానం చేసి మనకు అనుగ్రహిస్తారు. అంతటి శక్తివంతమైనటువంటిది ఇప్పుడు మనం వినబోయేటువంటి ఈ 9 రోజుల యొక్క ప్రసంగం. ఈ రోజున మనకందరికీ తెలుసు, ప్రపంచమంతా కూడా కోటాను కోట్ల మంది పూజ్య గురువుల ఆ కంఠం నుండి వెలువరే అమృతధార వినాలని, వారిని కళ్ళారా చూడాలని ఎంతెంత ఆసక్తితో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారు. అటువంటిది మనకి గురువుల అనుగ్రహంతో మనకి లభించింది. ఈ 9 రోజుల సమయాన్ని మనం కూడా ఒక దీక్షగా దాన్ని స్వీకరించి గురువులు చెప్పేటువంటి ప్రతి అక్షరం చక్కగా మనం శ్రవణం చేసి, ఎందువల్ల అంటే జగద్గురుల ప్రవచనంలో, పూజ్య గురువుల ప్రవచనంలో నాకు జగద్గురువునే వస్తుంది, వారు కూడా జగద్గురువులు తత్తుల్యులు అయిపోయినారు అనుకుంటున్నాను. వారు ఒక్కొక్క మాట అమృతతుల్యం. ఒక్క సెకండ్ మనం మనసు నిలపకపోతే మళ్ళీ ఎక్కడున్నారో మీకు తెలియదు. అత్యంత జాగరూకులమై దీన్ని మనం శ్రవణం చేయాల్సి ఉంటుంది. పూజ్య గురువుల గురించి చెప్పడం అంటే సూర్య భగవానుడికి మనం ఒక దీపం తీసుకెళ్ళి చూపించినట్టుగా ఉంటుంది. అందువల్ల నేను అందులోకి పోవటం లేదు. ఒక 3 విషయాలు మాత్రం మీ దృష్టికి తీసుకొచ్చి దాన్ని అందరూ మా యందు దయతో దాన్ని సహకరించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నా. దయచేసి ఎవరు సెలిఫోన్స్ వాడొద్దండి. సెలిఫోన్స్ ఉంటే వాటిని స్విచ్ ఆఫ్ చేయటం కానీ సైలెంట్ మోడ్లో కానీ పెట్టండి. లేదు మాకేదో అత్యవసరంగా మాట్లాడాల్సిన విషయం ఉంది అనుకుంటే బయట స్క్రీన్ పెట్టి కుర్చీలు వేయడం జరిగింది, అక్కడ కూర్చొని మీరు సావకాశంగా వినవచ్చు. అంతేగాని ఇక్కడ మాత్రం ఆ సెలిఫోన్స్ వాడద్దు. రెండవది, చిన్నపిల్లల్ని ఎవరన్నా తీసుకొచ్చి ఉంటే ఆ తల్లులు, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగినా ఏడుస్తారు, వాళ్ళు దాన్ని మనం ఏం చేయలేం. కానీ దానివల్ల గురువుగారి నుండి వెలువడేటువంటి ఆ గంగా ప్రవాహం లాంటి వాక్చరి, దానికి ఎటువంటి అవరోధం కలగకుండా అటువంటి తల్లులు ఉంటే దయచేసి బయట కూర్చోవలసిందిగా సవినయంగా ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది వయసైన వారు శారీరక ధర్మం 2.5 గంటలు ఇక్కడ కూర్చోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, వారు కూడా బయట కూర్చోవడం కానీ ఏదో ఎక్కడైనా ఒక తలుపు దగ్గర వెంటనే వెళ్ళిపోవడానికి అవకాశంగా ఉండే చోటు కానీ కూర్చోవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ఎందువల్లనంటే ఈ కార్యక్రమానికి ఎటువంటి అవరోధం మనం కలిగించుకుంటే సిద్ధాంతాన్ని మనం చేజార్చుకున్నట్టు అవుతుంది. ఇటువంటి సువర్ణావకాశం మళ్ళీ మన జీవితంలో దొరుకుతుంది అని మనం భావన చేయడం అవివేకం అవుతుంది. ఏ క్షణానికి ఏమవుతుందో తెలియదు. అంచేత అందరూ కూడా శ్రద్ధాళువులై ఈ కార్యక్రమాన్ని శ్రవణం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. గురువుల కరుణా కటాక్షంతో ఈ కార్యక్రమం ఆద్యంతం కూడా అత్యంత వైభవంగా జరగాలి అని చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రతిసారి శ్రీ పూజ్య గురువులు ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తూ మనల్ని తరింపజేస్తూ వస్తున్నారు. ఈ 9 రోజుల్లో కూడా అటువంటిది ఏదైనా మమ్మల్ని అనుగ్రహించవలసింది. మళ్ళీ మళ్ళీ తమన్ని దర్శించే అవకాశం, సేవించే అవకాశం మాకు ఉండదు.
మా అందు కరుణతో కాకినాడ వాసులందరూ ధన్యజీవులం కాకపోయినా వాళ్ళ స్థితికి చేరుకోవాలని ఆశపడుతున్న వాళ్ళం కాబట్టి మమ్మల్ని కూడా వాళ్ళకన్నా ఎక్కువే మీరు వాత్సల్యంతో మమ్మల్ని అనుగ్రహించాలని చెప్పి ప్రార్థన చేస్తూ జగద్గురుని ఈరోజు ప్రారంభం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జగద్గురువులోనే వస్తుంది నాకు ఎందుకు. వెనక నుంచి పలికేది వారేగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. లోకంలో చాలా విశేషమైనటువంటి వాంగ్మయం ఉంది. వ్యాస భగవానుడు వాల్మీకి మహర్షి వాంగ్మయానికంతటికీ కూడా సూర్యచంద్రుల వంటి వారు. వారు కాక ఇతరులు ఇచ్చినటువంటి వాంగ్మయం ఎంతో వాంగ్మయం. ప్రత్యేకించి శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసమని ప్రకరణ గ్రంథాలకి భాష్యాల దగ్గర నుంచి ప్రస్థానత్రయ భాష్యం, అలాగే మహానుభావుడు ఇతరమైనటువంటి అనేక గ్రంథాలకి భాష్యాలు ఇస్తూ అనేకమైనటువంటి స్తోత్రములను కూడా ఇచ్చారు. ఇంత వాంగ్మయం లోకంలో ఉంది. ప్రత్యేకించి సనాతన ధర్మంలో ఉన్నంత వాంగ్మయం, జీవోద్ధరణ కొరకు ఇందులో ప్రతిపాదింపబడినంత వాంగ్మయం మీకు ఏ ఇతర విశ్వాసమునందు కనపడదు. అంత వాంగ్మయము ఒకెత్తు, ఒక్క మూక పంచశతి ఒక్కటే ఒకెత్తు. ఎందుచేత అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం ప్రసరించిన కారణం చేత కవిత్వం చేసిన వారు కొందరు. భగవతి అనుగ్రహించి నాలుక మీద బీజాక్షరాలు వ్రాయడం చేత కవిత్వం చేసినటువంటి వారు కొందరు. కొంతమంది అమ్మవారిని నిరంతరం ఉపాసన చేసినటువంటి కారణం చేత అమ్మవారి అనుగ్రహ విశేషంగా లోకోద్ధరణకి పనికొచ్చేటటువంటి వాంగ్మయం ఇచ్చినటువంటి వారు కొందరు. కానీ ప్రపంచ చరిత్ర మొత్తం మీద కేవలం 1-2 గంటలు మాత్రమే మాట్లాడి ఒక మూగ వ్యక్తి కేవలం పరదేవతానుగ్రహంతో 2 గంటల పాటు మాట్లాడితే అది ఎప్పుడు వ్రాయబడినది అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అది వ్రాయడానికి పక్కన ఎవరు లేరు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భంలో వచ్చినటువంటి కవిత్వం మూక పంచశతి. ఆయన పుట్టుక చేత మూగవారు. ఆయన ఎప్పుడు మాట్లాడి ఎరగరు.
ఆయన కామాక్షి పరదేవత దేవాలయంలో కూర్చుని ఉన్నారు. అది ఎక్కడ, పోనీ ఏదో గాయత్రి మంటపంలోనో ఎక్కడో కాదు, కామాక్షి అమ్మవారికి ఉత్సవ కామాక్షిని తీసుకొచ్చి కూర్చోపెట్టేటటువంటి శుక్రవార మంటపం అంటారు. ఆ మంటపం దగ్గర కూర్చుని ఉన్నారు ఆయన. ఆయనతో పాటుగా వేరొక ఉపాసకుడు కూడా కూర్చుని ఉన్నాడు. కామాక్షి అమ్మవారు నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అందుకే గాయత్రి బీజాక్షరములే అమ్మవారి యొక్క గాయత్రి మంటపమై ఉన్నాయి. ఆ 24 స్తంభాలు. అక్కడ ఉన్నటువంటి తల్లి కేవలం ఒక్క కామాక్షి స్వరూపం కాదు, 5 కామాక్షులు ఉన్నారు అక్కడ. అందులో 4 కామాక్షులు ఏకకాల దర్శనమిస్తారు. ఒక్క కామాక్షి మీరు కొద్దిగా నడవవలసి ఉంటుంది. బహుశः ఆవిడ ఆ కారణం చేతనే ఒక పక్కకు ఉండేదేమో, తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయి మహాపురుషుల్ని కొందరిని ఈ దేశానికి ఇచ్చింది. శ్యామశాస్త్రి గారు స్వర్ణకామాక్షి అనుగ్రహం. మీరు కామాక్షి పరదేవత ఆలయంలో అమ్మవారి ఎదురుగుండా నిలబడి, ఆ ఎత్తుగా ఉండేటటువంటి మంటపం దగ్గర నిలబడి అమ్మవారి వంక చూసి దర్శనం చేస్తే, ఒకటి కామాక్షి, కామాక్షి పక్కన తపో కామాక్షి, కుడి చేతి పక్కన ఉత్సవ కామాక్షి, వెనక్కి తిరిగి చూస్తే విమాన కామాక్షి, 4 కామాక్షులు ఏకకాలంలో దర్శనమవుతారు. ఇక మీరు మళ్ళీ ఎడం పక్కకి నడిచి కొంచెం కుడి పక్కకి తిరిగితే మీకు ఎడం చేతి వైపుకి స్వర్ణకామాక్షి మంటపం ఉంటుంది. ఆ స్వర్ణకామాక్షియే కామాక్షి దేవాలయాన్ని విడిచిపెట్టి తంజావూరు వెళ్ళిపోయింది. అక్కడ తరువాతి కాలంలో జగద్గురువులు అపర శంకరావతారులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ స్వర్ణకామాక్షి స్థానం ఖాళీగా ఉండకూడదని సువర్ణ శ్రీచక్రాన్ని వేశారు అక్కడ. ఇప్పుడు అక్కడ ఆ శ్రీచక్రం ఉంది. అక్కడే రాజశ్యామల దేవాలయం ఉంటుంది, సరస్వతి స్వరూపం వీణ పట్టుకొని. ఆ కామాక్షి దేవాలయంలో ఆవిడ ఒక మూర్తి కాదు, పరమశక్తివంతమైనటువంటి స్వరూపం. బహుశः నేనైతే అనుకుంటాను, ఈ భూమండలం మొత్తం మీద ఇంకా అంత శక్తివంతమైనటువంటి పరదేవతా స్వరూపంతో కూడుకున్న దేవాలయం వేరొకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. నేను అలా అనడం, నేను ఏ ఇతర దేవతా స్వరూపాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. నేను ఆ మాట ఎందుకంటున్నానంటే, శ్రీ విద్యా తంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అంటున్నాను. శ్రీ విద్యా తంత్రం పరదేవతా స్వరూపం యొక్క పరిపూర్ణ స్వరూపాన్ని ఆవిష్కరించింది. ఆ పరిపూర్ణ స్వరూపం ఒక్క కాంచీపురంలోనే ఉంది. ఆవిడ కామాక్షి పరదేవత అయి ఉన్నది. ఆ కామాక్షి పరదేవత ఎందరితోనో మాట్లాడింది. ప్రత్యేకించి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారితో ఆవిడ మాట్లాడుతుండేది. ఆయన అప్పుడప్పుడు బయటపడిపోతుండేవారు ఆ విషయాలు. ఆయన కొంచెం పరాకుగా ఉన్నప్పుడు ఎవరో అడిగారు, మీ అన్నగారు అంతటి నిష్ఠాగరిష్ఠులు కదా పూర్వాశ్రమంలో అన్నగారు, మరి మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు అంత తక్కువ రోజులు పీఠాధిపత్యం ఎందుకు వహించారు అని అడిగారు. మీరు ఇంతకాలం ఎలా వహించగలిగారు అని అడిగారు. ఆయన చటుక్కుని జవాబు చెప్పారు. సాధారణంగా పరమాచార్య స్వామి వారికి వెంటనే జవాబు చెప్పే అలవాటు లేదు. ఎవరైనా ప్రశ్న అడిగితే కొంతసేపు ఆలోచించి జవాబు చెప్తారు. ఆయన చటుక్కున చెప్పారు, నేను అడిగాను కామాక్షిని అన్నారు. ఆ రోజు బయటపడ్డారు ఆయన. ఏమంది అమ్మని అడిగారు. ఒకడు అలా పోయాడు, నువ్వు ఇలా పోయావు అంది అమ్మవారు. అందరూ తెల్లపోయారు, ఏమిటి ఈ జవాబుకు అర్థం అని. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత వారు మళ్ళీ ప్రసన్నంగా ఉన్నప్పుడు అడిగారు, ఆయన అలా పోయారు, నువ్వు ఇలా పోయావు అంది అన్నారు కదా, ఏమి దాని అర్థం అని అడిగారు. ఏమీ లేదు, రాటు పోటు తట్టుకోగలిగినంత శక్తి నీ పూర్వాశ్రపపు అన్నగారికి లేదు. అతను పరమనిష్ఠాగరిష్ఠుడు, గొప్ప కర్మిష్ఠి. అతను ఈ జగత్తులో ఇమడలేడు. ఇమడలేని వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, నాలోకి తీసేసుకున్నాను. వేరొకడు రాటు పోటు తట్టుకోగలిగినవాడు, వాడు లోకంలో ధర్మ ప్రచారం చెయ్యగలడు. అందుకని నిన్ను ఇలా పొమ్మన్నాను, ఆయన్ని అలా పొమ్మన్నాను అని అమ్మ అంది అన్నారు. అంటే ఆయన కామాక్షి అమ్మవారితో మాట్లాడుతుండేవారని
కామాక్షి పరదేవత ఆయనతో మాట్లాడింది అనడానికి ఇంతకన్నా రుజువు ఇంకొకటి అక్కర్లేదు. నేను మీకు ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను. ఇప్పటికీ కన్నులు తిప్పే అమ్మవారి దేవాలయం కామాక్షి దేవత ఒక్కటే. కామాక్షి పరదేవత కన్నులు తిరుగుతాయి ఇప్పటికీ. ఆమె ఎవరిని అనుగ్రహిస్తుందో, ఎవరు అది చూడడానికి అర్హులని అమ్మవారు అనుకుంటుందో అటువంటి వారికి అమ్మవారి కళ్ళు తిరగడం కనిపిస్తుంది. నన్ను నమ్మండి. ఎంత తిప్పుతుందో తెలుసా? ఏదో కొద్దిగా ఇలా కదలడం కాదు. ఇక్కడ ఉండవలసినటువంటి నల్లగుడ్డు ఈ చివరికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ గుడ్డు ఇక్కడికి వస్తే మొత్తం కన్ను తెల్లపడితే ఒళ్ళు గగుర్పాటు వస్తుంది, రోమాంచితం అవుతుంది. ఒక స్థితిలో అయితే భయం వేస్తుంది కూడా, అయ్య బాబా అదేమిటి అలా ఉంది అని. అలా తెల్లగుడ్డు ఒక్కటే కనపడేటట్టుగా నల్లగుడ్డు ఇక్కడుంచి సర్రని మళ్ళీ ఇట్నుంచి ఇటుకి తిప్పుతుంది. ఇలా ఇక్కడ కొన్న నల్లగుడ్లు ఒక్కసారి ఇలా చూస్తుండగా ఇటుకి తిప్పుతుంది. ఆ తిప్పుతున్నప్పుడు ఎదురుగుండా కూర్చున్న వ్యక్తిని ఒక్క క్షణం ఇలా చూస్తూ తిప్పుతుంది, మళ్ళీ ఇటు పెడతాయి. మీరు గగుర్పాటుతో అలా ఉండిపోయి ఉన్న సందర్భంలో ఆవిడ మళ్ళీ కళ్ళు తిన్నగా తిప్పి కాసేపు ఉంచుతుంది. అది నేను ఒకసారి ప్రశ్న వేశాను కూడా, ఇలా ఉంటుందా అని. యథార్థమేనండి అని చెప్పారు. అమ్మవారు ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో, ఎవరు వస్తే ఆవిడ పరమ ప్రసన్నురాలవుతుందో వాళ్ళు వచ్చినప్పుడు ఆవిడ కళ్ళు తిప్పుతూ కనపడుతుంది. అందుకే ప్రత్యేకించి అక్షి సంబంధమైనటువంటి తత్వమున్న దేవతాస్వరూపం కామాక్షి. ఆమె కన్నుల యందు కకారాన్ని మకారాన్ని ఉంచుకుంటుంది. కకారము బ్రహ్మశక్తి, మకారము విష్ణుశక్తి. అందుకే ఆ పరదేవత చూపులు పడినటువంటి వాడికి సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షము రెండూ అబ్బుతాయి. ప్రత్యేకించి భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి సప్త మోక్షపురులలో దక్షిణ భారతదేశానికి ఒక్క మోక్షపురి లేదు, ఒక్క కాంచీపురం తప్ప. అదే అసలు దక్షిణ భారతదేశానికి ఉన్నటువంటి పెద్ద ఐశ్వర్యం ఏమైనా ఉంటే కామాక్షి అమ్మవారు వెలిసినటువంటి కాంచీపురమే. అందుకే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 7 మోక్షపురములు. ఎంత శక్తివంతమైన నగరము కాంచీ నగరం అంటే, కాంచీ నగర ప్రవేశానికి అర్హత చూస్తుంది ఆవిడ. కాంచీ నగర ప్రవేశం చేశాడు అంటే వాడు మోక్షార్హుడు అని గుర్తు. అంత గొప్ప నగరం. ఒక్క కామాక్షి వెలిసినటువంటి కాంచీపురంలోనే మీరు దేవాలయాలు 3 కలిసి సోమస్కంధ స్వరూపాన్ని పొందాయి. అది ఇక భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క కాంచీపురానికే చెల్లింది. ఏకాంబరేశ్వరుడు, కామాక్షి, మధ్యలో సుబ్రహ్మణ్యుడు. అది సోమస్కంధ స్వరూపం అంటారు, స ఉమాస్కంధ. సాధారణంగా మీరు ఎక్కడైనా శైవ సంప్రదాయం ఉన్నటువంటి క్షేత్రాలకు వెడితే శివాలయ దర్శనం చేసి అమ్మవారి దర్శనం చేస్తాం. ఒక్క కాంచీపురంలో మాత్రం కామాక్షి అమ్మవారి దర్శనం చేసి మీరు ఏ ఇతర దేవాలయానికి వెళ్ళకపోయినా దోషం రాదు. మీరు వెళ్ళలేదే అని అడగరు. కామాక్షి దర్శనం ఒక్కటి విడిచిపెట్టి మీరు కంచిలో ఎన్ని వందల దేవాలయాలు చూసిరండి, దానికి పరిపూర్ణత లేదు. అంటే కామాక్షి పరదేవత వైభవాన్ని చాటి చెప్పేటటువంటి ప్రదేశం ఆ కాంచీపుర ప్రదేశం. అక్కడ కామకోష్టం, శారదామఠము అని అంటారు దాన్ని కూడా. అక్కడ ఒక మఠం శంకర భగవత్పాదుల యొక్క సంప్రదాయంలో, అద్వైత సంప్రదాయంలో ధర్మ ప్రబోధం చేస్తుంటుంది. చంద్రమౌళీశ్వరారాధన జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా. అటువంటి కాంచీపురంలో ఆ శుక్రవార మంటపంలో కూర్చుని ఉన్నాడు ఒక ఉపాసకుడు. ఎందుకని అంటే పరమాచార్య స్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో చెప్తూ ఉండేవారు, వెళ్ళి కామాక్షికి చెప్పిరా అంటుండేవారు. మీరు నమ్మండి, ఇప్పటికీ కామాక్షి అమ్మవారి దేవాలయానికి 9 మార్లు ప్రదక్షిణం చేసి అమ్మవారికి మన కోరికని త్రికరణ శుద్ధిగా సశరీరురాలై అమ్మవారు ఉంది అనుకుని మీకొచ్చిన భాషలో మీరు అమ్మవారికి మీ కోరిక చెప్పి 9 పళ్ళిస్తే
పరిష్కారాన్ని ఆవిడ చెప్పేస్తుంది. దాని జోలికి మీరు వెళ్ళొచ్చో వెళ్ళకూడదో చెప్పేస్తుంది ఆవిడ. అంత శక్తివంతం. అటువంటి కామాక్షి పరదేవత శుక్రవారం మంటపంలోకి వస్తూ ఉంటుంది. అక్కడ కూర్చున్నాడు ఒక ఉపాసకుడు. ఆయనకి అమ్మవారి దర్శనాన్ని పొందాలి అని అభిలాష. అక్కడ కూర్చుని ఉండగా ఆయన పక్కనే కూర్చుని ఉన్నాడు ఒక మూగ వ్యక్తి. ఆయన మూగవాడు, పుట్టుకతో మూగ, ఆయనకి మాటలు రావు. ఆయన నిజానికి కామాక్షి పరదేవత యొక్క దర్శనం కోసం కూర్చున్నవారు కారు. స్వయంగా పరమాచార్య స్వామి చెప్పారు ఆ చోట ఈ మాట. ఆయన కామాక్షి పరదేవతా దర్శనం కోసమని కూర్చోలేదు. ఆ రోజు జరిగిన కాకతాళీయ సన్నివేశం ఏంటంటే, ఏ ఉపాసకుడు కామాక్షి దర్శనం కోసమని అక్కడ కూర్చుని అనుష్ఠానం చేస్తూ జపం చేస్తున్నాడో ఆయన పక్కన ఈయన కూర్చున్నారు. ఇద్దరూ కూర్చునుండగా అమ్మవారు అనుగ్రహించాలనుకుంది. పాత్రత ఉండొద్దు, పరమేశ్వరుడు అనుగ్రహించాలన్నా అందుకోగలిగినటువంటి అదృష్టం కూడా ఉంటుంది. కాబట్టి అమ్మవారు నడిచి వచ్చింది. అమ్మవారి పాద మంజీరముల యొక్క గల్లు గల్లు శబ్దానికి ఇద్దరూ బహిర్ముఖులయ్యారు. ఆవిడ వచ్చి నిలబడితే ఇద్దరూ లేచి నిలబడాలనేటటువంటి విషయాన్ని కూడా మరిచిపోయారు. మరిచిపోయి అమ్మవారి యొక్క వైభవాన్ని, ఆవిడ లావణ్యాన్ని ఆపాదమస్తకం చూస్తూ ఉండిపోయారు. ఒకరు ఆవిడ పరదేవత అని గుర్తించారు, ఒకడు ఆమెని ఒక సువాసిని అనుకున్నాడు. ఏ ఉపాసకుడు అక్కడ కూర్చున్నాడో ఆయన ఆమెను కేవలము ఒక సువాసిని స్వరూపంగా భావించాడు. అమ్మవారు అనుగ్రహించాలి అనుకుంటే అన్నిటిలోకి అద్భుతమైన ప్రసాదం ఏది అంటే ఒక్కటే, తాంబూల ప్రసాదం. అమ్మవారి విషయంలో అత్యద్భుతమైన ప్రసాదము అదొక్కటే. తాంబూల ప్రసాదాన్ని మించి అమ్మవారు ఏమైనా ఇస్తుందా అంటే ఇక చెప్పడానికి లేదు. తాంబూల ప్రసాదం వల్ల మీకేమొస్తుంది అని అడిగితే చెప్పడానికి లేదు. ఎందుకు లేదు అంటే దాని శక్తి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. నా మాట పక్కనుంచండి, అపరశివావతారులైనటువంటి శంకరాచార్యుల వారు చెప్పకుండా వదిలేశారు దాన్ని. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశివిశిదకర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూలకబళా అన్న శ్లోకంలో ఆయన అమ్మవారి తాంబూలపు పెడచలు తిన్నటువంటి సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు, దేవేంద్రుడు ఏ అనుగ్రహాన్ని పొందారు అన్న విషయాన్ని చెప్పడం వదిలిపెట్టారు. ఎందుకు వదిలిపెట్టారు అంటే అది చెప్పడం నాకు సాధ్యం కాదు అని చెప్పారు. అంటే అమ్మవారి తాంబూల ప్రసాదం అంత గొప్పది. అమ్మవారు చాలా గొప్పగా ఎవరినైనా అనుగ్రహించాలి అనుకుంటే అమ్మవారిచ్చే బహుమానం కూడా తాంబూలమే, తాంబూల ప్రసాదమే ఇస్తుంది. అందుకే అమ్మవారి లక్షణంగా ప్రతి సువాసినికి హక్కు ఏది అంటే తాంబూల చర్వణమే. ఆ తాంబూలాన్ని మధ్యాహ్నం వేళ నవిలినటువంటి సువాసిని అసలైన సువాసిని లక్షణాన్ని పొందినటువంటి సువాసినిగా చెప్పబడుతుంది. అమ్మవారికి సమర్పింపబడినటువంటి తాంబూలాన్ని మధ్యాహ్న కాలంలో ఇల్లాలు నవలవలసి ఉంటుంది. కాబట్టి అమ్మవారు నిరంతర తాంబూల చర్వణం చేస్తుంది. అమ్మవారు నిరంతర తాంబూల చర్వణం చేస్తుంది కదా, ఇబ్బంది ఉండదా అని అడిగారు. ఒక్కసారి తాంబూలం వేసుకుంటారు కానీ ఇక ఎప్పుడూ తాంబూలం నవిలితే అది కొంచెం దురలవాటు కిందో కొంచెం వెగటుగానో అనిపించదా అని అడిగారు. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను. అమ్మవారి తాంబూల చర్వణాన్ని చూడగలిగిన ఒక మహోపాసకుడు అక్కడ వరకే చెప్పి ఆగిపోయి తలవాల్చేశాడు. ధ్యానంలోకి వెళ్ళిపోయి సమాధిలోకి తలెత్తి అదే ఆవిడన్నాం అని వదిలేశాడు. అంటే అసలు దాని గురించి చెప్దామనుకున్న వాడికి అమ్మవారి నోరు కనపడితే ఇక చెప్పలేరు. అస్సలు ఆ స్వరూపం అటువంటిది. ఆవిడ తాంబూల చర్వణం చేయడం అంటే అంత గొప్పదండి. ఆ వాసన పీలుస్తారట దేవతలు. దిశల యందు నిలబడి అమ్మవారు నవ్వులుతున్న తాంబూలం యొక్క వాసనలు చూస్తారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా
అని వ్యాసుడంతటి వాడు స్తోత్రం చేశాడు. అంత గొప్ప తాంబూల చర్వణం చేసేటటువంటి తల్లి ఎవరినైనా బాగా అనుగ్రహించాలని ఆవిడ అనుకుంటే ఆవిడ తాంబూల చర్వణం చేసేటప్పుడు ఉన్నటువంటి శేషాన్ని ఆ పిడచను ఒకదాన్ని తీసి అవతలవాడి నోట్లో పెడుతుంది. ఆయన అదృష్టం పండలేదు ఆ ఉపాసకుడిది. అమ్మవారు వచ్చి నిలబడింది, నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి ఇలా అంది. అతను నోరు తెరవలేదు. ఛీ ఆడదాన్ని